పేతురు నావని లోతునకు నడిపించినప్పుడు యేసు ప్రభువారు మాట చొప్పున వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విస్తారమైన చేపలు చూసి ఈయన మాట చెబితేనే, ఈయన మాట వల్లనే విస్తారమైన చేపలు పడ్డాయి, ఈయన గొప్పవాడని పేతురు నమ్మి పేతురు దేవుని ఎదుట తన పాపాలు ఒప్పుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, పేతురు యేసు ప్రభువు ఎదుట మోకరిల్లి అంటున్నాడు, అయ్యా నేను పాపిని ప్రభా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది పాపుల్ని ప్రేమించడానికి. ఆయన పాపుల్ని ప్రేమించే దేవుడు, పాపాన్ని ద్వేషించే దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఎటువంటి పాపంలో ఉన్నా, ఎటువంటి వ్యసనాలతో పట్టబడి ఉన్నా సరే, నీవు ఆయన వద్దకు వచ్చి, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, తన పాపాలు తను ఒప్పుకుంటే, తన పాపాలు తను విడిచిపెడితే దేవుని ఎదుట కనికరం పొందుతాడు.